హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఎవరు కూడా కష్టాలు రాకూడదని అనుకుంటాం. ఒకవేళ వస్తే ఆ కష్టంలో నుండి ఎలా బయటకు రావాలని ప్రయత్నించాలి, కానీ వాటికి అలవాటు పడకూడదు. అలాగే సంతోషంగా ఉండాలని అనుకోవాలి, అలాగే ఎప్పుడూ ఉండాలని కూడా కోరుకోవాలి. అలా మనం ఎప్పుడూ ఉండే విధంగా మనం ప్రవర్తించాలి, జీవించాలి, ప్రయత్నించాలి. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకాలంటే జీవితాంతం ధైర్యం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. అది నీవెప్పటికీ కోల్పోకు మిత్రమా. మనకంటే ముందు పుట్టినవాడు, మనకు అన్న ఒకడున్నాడంటే మనకు ఒక ధైర్యం, బాధ్యత లేకుండా ఉండొచ్చనే ధైర్యం. ఏమొచ్చినా అన్న చూసుకుంటాడులే అని. మనకంటే చిన్నవాడు, తమ్ముడు ఉన్నాడంటే అన్నకు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి, మనకంటే పెద్ద చదువులు చదివించి వాడిని గొప్పవాడిని చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ కొంతమంది దురదృష్టం, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, ఇద్దరూ కలిసి వాడికే ద్రోహం చేస్తారు. ఈ కాలంలో అన్న ఎవరు, తమ్ముడెవరు? అంతా మాయ, స్వార్థం. అన్న లేదు, తమ్ముడు లేదు, వాళ్ళ స్వార్థం, సేఫ్టీ వారిది. జాగ్రత్త మిత్రమా. అన్నింటినీ తప్పించుకోవడం కాదు, కొన్ని తట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే నీ బలమేమిటో నీకు తెలుస్తుంది. బాగా ఆనందంగా ఉన్నప్పుడు దానాలు కానీ వాగ్దానాలు కానీ చేయకూడదు. ఆ ఆనందంలో ఏమి ఇస్తున్నాం, ఏమి చెప్తున్నాం అనే విషయమే మర్చిపోతాం. ఇదివరకు ఏదైనా వాగ్దానం చేసి ఉంటే సంతోషంగా ఇవ్వండి. పురాణంలో దశరథుడు కూడా ఆనందంగా ఉన్నప్పుడే కైకేయికి నీకేమైనా 2 వరాలు కోరుకోమన్నాడు. ఆ 2 వరాలే తన కొంప ముంచాయి, తన పంచ ప్రాణాలు పోయాయి. కాబట్టి ఆందోళనలో అంటే టెన్షన్లో ఉన్నప్పుడు నిర్ణయాలు, ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. మన మనసు చాలా విచిత్రమైనది మిత్రమా. దానికి దేని విలువైనా కేవలం 2 సార్లు మాత్రమే గుర్తుకు వస్తుంది. మొదటిది పొందటానికి ముందు, రెండవది దాన్ని పోగొట్టుకున్న తర్వాత మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎవరైనా మనకి దూరమైనప్పటి బాధ కన్నా మనల్ని కావాలని దూరం పెడుతున్నప్పుడే ఎక్కువ బాధ కలుగుతుంది మిత్రమా. ఓటమి కలిగిందని మరీ నీరసించిపోకూడదు. గెలవాలనే పట్టుదల పెరగాలి. ఒకసారి ఓడిపోయావంటే గెలుపు రావడానికి సిద్ధంగా ఉండమని అర్థం. అప్పుడు ఆ ఓటమిని ఖచ్చితంగా జయించగలం. ప్రతి ఓటమి ఒక విజయానికి మెట్టు అని పెద్దలు చెప్పారు కదా, గుర్తుంచుకో. విన్నారుగా. ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.